study about Liliaceae family. Liliaceae family, it is generally known as lily family. Lily family, right? It is a typical representative of monocotyledonous plants. It is a typical representative of monocotyledonous plants, right? The main characteristic feature of this family, there is no differentiation between calyx and corolla. So calyx and corolla, they are known as perianth, right? The main characteristic of the family is there is no differentiation between calyx and corolla. ఇక్కడ క్యాలిక్స్ కొరుల్లా డిఫరెంట్ కలర్స్లో ఉండవు, డిఫరెంట్గా ఉండవు. దే ఆర్ ఇన్ సేమ్. లిల్లీలో తీసుకుంటే క్యాలిక్స్ కొరుల్లా రెండు వైట్గానే ఉంటాయి. సో ఈ ఫ్యామిలీలో మనకి క్యాలిక్స్ కొరుల్లా ఈ రెండింటినీ కలిపి పెరియాంత్ అంటాం, రైట్? పెరియాంత్. ద యూనిట్స్ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ పెరియాంత్, దే ఆర్ నోన్ యాజ్ టెపల్స్. The members of perianth are known as tepals. Tepals, they may be sepal-like. They may be green in color. It is known as sepaloid. The tepals, they may be in different colors, like petals. Like they are known as petaloid. Tepals, they may be different colors. They are known as petaloid. Anyway, ఇక్కడ మన calyx corolla, there is no distinct between calyx and corolla, so they are known as perianth. Perianth అనేది ఉంటుంది ఈ ఫ్యామిలీ యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్, రైట్? నెక్స్ట్, మోస్ట్లీ ద ప్లాంట్స్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ, దే ఆర్ perennial herbs with underground stems. Mostly these plants are perennial herbs. Perennial herbs. Perennial means the plants complete their life cycle more than 2 years. The plants of the Liliaceae, they are perennial herbs with underground stems. ఈ ఫ్యామిలీలో మనకి ఎక్కువగా అండర్గ్రౌండ్ స్టెమ్స్ కనిపిస్తాయి. రైజోమ్, కార్మ్, బల్బ్ వంటి అండర్గ్రౌండ్ స్టెమ్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తాయి. ఓకే, ప్లాంట్స్ అనేవి పెరెన్నియల్ హెర్బ్స్. జనరల్గా మోనోకాటిడనస్ ఫ్యామిలీ, సో ప్యారలల్ వేరియేషన్ ఉంటుంది ఇక్కడ. స్మైలాక్స్లో మాత్రం రెటిక్యులేట్ వేరియేషన్ ఉంటుంది. స్మైలాక్స్ ఇట్ ఎగ్జిబిట్స్ రెటిక్యులేట్ వేరియేషన్. స్మైలాక్స్లో మాత్రం రెటిక్యులేట్ వేరియేషన్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్, ఈ ఫ్యామిలీలో మనకి యుక్కా గ్లోరియోసా, యుక్కా అండ్ డ్రసీనా దే ఎగ్జిబిట్స్ అబ్నార్మల్ సెకండరీ గ్రోత్. జనరల్గా మోనోకాట్ ఫ్యామిలీ కాబట్టి సెకండరీ గ్రోత్ ఉండదు. సెకండరీ గ్రోత్ మీన్స్ ఇంక్రీజింగ్ గర్త్ ఆఫ్ స్టెమ్, ఇంక్రీజింగ్ గర్త్. కాకపోతే ఈ ఫ్యామిలీలో జనరల్గా మనకి మోనోకాట్ ఫ్యామిలీ కాబట్టి సెకండరీ గ్రోత్ అనేది ఎగ్జిబిట్ ఉండదు, ఆబ్సెంట్. సెకండరీ గ్రోత్ ఈస్ కామన్లీ ఆబ్సెంట్. బట్ ద ప్లాంట్స్ యుక్కా అండ్ డ్రసీనా దే ఎగ్జిబిట్స్ అబ్నార్మల్ సెకండరీ గ్రోత్. They exhibits abnormal secondary growth. Abnormal secondary growth. ఇది ఇంపార్టెంట్. ఇది సెకండరీ గ్రోత్ చూపించే లిలియేసీ ప్లాంట్స్ ఏమంటే యుక్కా అండ్ డ్రసీనా, రైట్? నెక్స్ట్, ద ప్లాంట్స్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ, దే ఆర్ జనరల్లీ వరల్డ్ వైడ్ ఇన్ డిస్ట్రిబ్యూషన్. అన్ని చోట్ల కనిపిస్తాయి ఫ్యామిలీలో ఉండే ఈ ప్లాంట్స్ అనేవి. నెక్స్ట్, ఫ్యామిలీ యొక్క క్లాసిఫికేషన్ తీసుకుంటే క్లాస్ అన్నది మోనోకాటిడినే, సింగిల్ కాటెడ్ అని ఉంటుంది ఇక్కడ. సిరీస్ కరోనేరియే, ఫ్యామిలీ లిలియేసీ. ఇట్ ఈస్ ఎ టిపికల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ మోనోకాటిడనస్ ప్లాంట్స్, రైట్? సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్లాంట్స్, ఆలియం సెపా, ఆనియన్, బల్బ్ ఉంటుంది. ఆలియం సటైవా, గార్లిక్, ఇక్కడ కూడా బల్బ్ ఉంటుంది. బల్బ్, ద స్టెమ్ ఈజ్ హైలీ రెడ్యూస్డ్ అండ్ ఇట్ ఈస్ లైక్ ఏ డిస్క్ లైక్ స్టెమ్ ఉంటుంది.
Disc-like stem produces adventitious roots. Stem does not store food materials. ఈ స్టెమ్ మీద మనకి కాన్సెంట్రిక్ రింగ్స్ మాదిరిగా లీఫ్ బేసెస్ అనేవి అరేంజ్ అయ్యి ఉంటాయి. దీస్ లీఫ్ బేసెస్ ఆర్ లీవ్స్ స్టోర్స్ ఫుడ్ మెటీరియల్స్. ఓకే, ఇక్కడ మనకి ఈ అండర్ గ్రౌండ్ పోర్షన్ నుంచి స్కేప్ అనే పార్ట్ ప్రొడ్యూస్ అవుతుంది. ద స్కేప్ అరైజెస్ ఫ్రమ్ అండర్ గ్రౌండ్ పోర్షన్ ఫ్రమ్ ది బల్బ్. ద స్కేప్ అరైజెస్ ఫ్రమ్ ది అండర్ గ్రౌండ్ పోర్షన్. స్కేప్ యొక్క చివరి భాగంలో మనకి ఇన్ఫ్లోరెసెన్స్ ఉంటుంది. పెడంకిల్ చివరి భాగంలో ఇన్ఫ్లోరెసెన్స్ ఉంటుంది. దీన్ని అంబెల్ అంటాం. దీన్ని ఓకే, అంబెల్. జనరల్గా వీటిని ఫుడ్గా యూజ్ చేస్తాం. స్పైసెస్ ఫుడ్ మెటీరియల్స్గా యూజ్ చేస్తాం, స్పైసెస్గా. అలోయెవేరా, దీన్నే మనం అలోయ్ అంటాం. అలోవెరా, అలోయ్. దీన్ని జనరల్గా ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ స్కిన్ టానిక్స్ అండ్ కాస్మోటిక్స్గా యూజ్ చేస్తారు. కాస్మోటిక్స్లో యూజ్ చేస్తారు ఎక్కువగా అలోయెవేరా. మెడిసినల్ ప్లాంట్, ఇది ఒక మెడిసినల్ ప్లాంట్. ఆస్పరాగస్ రెసిమోజస్, ఆస్పరాగస్ అంటాం. ఆస్పరాగస్లో ద రూట్ మోడిఫైస్ ఇంటూ fasciculated tuberous roots. Stem modified into cladode. Next leaves modifies into scale leaves. రూట్, స్టెమ్, లీఫ్ కూడా మోడిఫికేషన్స్ కనిపించే ప్లాంట్ ఏదంటే ఆస్పరాగస్ రెసిమోజస్, రైట్. నెక్స్ట్ కాల్చికమ్ ఆటమ్నేల్, మెడో సాఫ్రాన్ అంటాం. మెడో సాఫ్రాన్, దీనిలో కార్మ్ ఉంటుంది. ఈ కార్మ్ నుంచి మనకి కాల్చిసిన్ అనే ఆల్కలాయిడ్ వస్తుంది. కాల్చిసిన్, దీన్ని మైటాటిక్ పాయిజన్ కలుగు చేస్తుంది. ఇట్ ఇండ్యూసెస్ పాలీప్లాయిడీ, రైట్. ఇట్ ఇండ్యూసెస్ పాలీప్లాయిడీ. దీన్ని సైటలాజికల్ ఎక్స్పెరిమెంట్స్లో యూజ్ చేస్తారు కాల్చిసిన్ని. కాల్చిసిన్ ట్రీట్మెంట్ అవ్వడం వల్ల క్రోమోజోమ్ నెంబర్ ఏమవుతుంది, డబుల్ అవుతుంది. సెల్లో ఉండే క్రోమోజోమ్ నెంబర్ అనేది డూప్లికేట్ అవుతుంది. ఓకే, ఇట్ ఇండ్యూసెస్ పాలీప్లాయిడీ. కాల్చిసిన్ ఇండ్యూసెస్ పాలీప్లాయిడీ. కాల్చికమ్ ఆటమ్నేల్ యొక్క కార్మ్ నుంచి ఐసోలేట్ చేస్తారు దీన్ని కాల్చిసిన్. మైటాటిక్ పాయిజన్గా యూజ్ చేస్తారు సైటలాజికల్ ఎక్స్పెరిమెంట్స్లో, రైట్. డ్రెసీనా అంగుస్టిఫోలియా, రెడ్ డ్రాగన్ అంటాం. డ్రాగన్స్ బ్లడ్, రెడ్ కలర్ రెజిన్ అనేది దీని నుంచి ఐసోలేట్ చేస్తారు. రెడ్ కలర్లో ఉండే రెజిన్ని ఐసోలేట్ చేస్తారు. అందువల్ల దీన్ని డ్రాగన్స్ బ్లడ్ అంటాం, ఆ రెడ్ డ్రాగన్ అంటాం. డ్రెసీనా అంగుస్టిఫోలియా సెకండరీ గ్రోత్ కనిపిస్తుంది. స్మాల్ ట్రీ, ఇది ఆర్నమెంటల్ ప్లాంట్గా కూడా యూజ్ చేస్తారు. దీన్ని అలంకరణ మొక్కగా కూడా యూజ్ చేస్తారు, రైట్. గ్లోరియోజా సూపర్బా, గ్లోరీ లిల్లీ అంటాం. దీన్ని కూడా ఆర్నమెంటల్ ప్లాంట్గా యూజ్ చేస్తారు, అలంకరణ మొక్కగా యూజ్ చేస్తారు. ఆర్నమెంటల్ ప్లాంట్స్. ఈ ఫ్యామిలీలో మనకి ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఎక్కువ ఉంటాయి. టులిప్స్, ఈ డ్రెసీనా, గ్లోరియోజా, లిలియం క్యాండిడమ్, లిల్లీ దీనిలో కూడా బల్బ్ ఉంటుంది. లిలియం క్యాండిడమ్, లిల్లీ, దీన్ని కూడా ఆర్నమెంటల్ ప్లాంట్గా యూజ్ చేస్తారు. స్మైలాక్స్ జైలానికా, సరసపరిల్లా. స్మైలాక్స్ స్టిప్యూల్స్, దే ఆర్ మోడిఫైస్ ఇంటూ టెండ్రిల్స్, రైట్. యుక్కా గ్లోరియోజా, స్పానిష్ డ్యాగర్ అంటాం దీన్ని, స్పానిష్ డ్యాగర్. దీనిలో కూడా సెకండరీ గ్రోత్ అనేది కనిపిస్తుంది. స్టెమ్ షోస్ సెకండరీ గ్రోత్. సిల్లా ఇండికా, సిల్లా ప్లాంట్ అంటాం, కాచుగడ్డ అంటాం తెలుగులో మనం. ఈ ప్లాంట్స్ అన్ని మనకి సమ్ ఆఫ్ ది ప్లాంట్స్ దే ఆర్ రిలేటెడ్ టు లిలియేసి ఫ్యామిలీ, రైట్. జనరల్గా ఈ ఫ్యామిలీలో ఉండే ప్లాంట్స్ ని ఆర్నమెంటల్ ప్లాంట్స్ గా క్యారెక్టరిస్టిక్స్. వెజిటేటివ్ క్యారెక్టర్స్ లో ఫస్ట్ వన్ హ్యాబిట్ మీన్ షేప్, ఆకృతి. దే ఆర్ మోస్ట్లీ హెర్బ్స్, పెరెన్నియల్ హెర్బ్స్. దే కంప్లీట్ their life cycle more than 2 years. Within more than 2 years, so they are perennial. Many plants, they consist underground stems like rhizome, corm and bulb. Onion, garlic, lily, ఈ ప్లాంట్స్ లో బల్బ్ ఉంటుంది. రైజోమ్, గ్లోరియోజా సూపర్బా రైజోమ్ ఉంటుంది. రైజోమ్ మీన్స్ ఇట్ గ్రోస్ హారిజంటల్లీ బిలో ద సాయిల్, రైట్. కార్మ్, కాల్చికమ్ ఆటమ్నేల్, మెడో సాఫ్రాన్ అంటాం. దీంట్లో కార్మ్ ఉంటుంది. కార్మ్ మీన్స్ ఇట్ గ్రోస్
vertically. It grows vertically below the soil. జనరల్గా ఏరియల్ స్టెమ్స్తో పాటుగా అండర్ గ్రౌండ్ స్టెమ్స్ కూడా ఉంటాయి ఈ ఫ్యామిలీలో మనకి. ఓకే, సమ్ ఆర్ shrubs, సమ్ ఆర్ ట్రీస్గా పెరిగే ప్లాంట్స్ ఏమంటే డ్రసీనా, యొక్క, అలాయ్. ఈ డ్రసీనా, యొక్క అనే ప్లాంట్స్లో మనకి అబ్నార్మల్ సెకండరీ గ్రోత్ అనేది ఉంటుంది. సెకండరీ గ్రోత్ మీన్స్ ఇంక్రీజింగ్ ఇన్ గర్త్ ఆఫ్ స్టెమ్. సమ్ ప్లాంట్ కన్సిస్ట్ టెండ్రిల్స్, సమ్ ఆర్ వీక్ స్టెమ్డ్ ప్లాంట్స్, దే కన్సిస్ట్ టెండ్రిల్స్ లైక్ స్మైలాక్స్, గ్లోరియోజా. స్మైలాక్స్లో మనకి స్మైలాక్స్లో ఏమవుతుందంటే స్మైలాక్స్లో ఈ స్టిప్యూల్స్ the stipules modified into wiry coil delicate structures. These wiry coil delicate structures, they are known as tendrils. They are helpful for climbing, right? అలాగే గ్లోరీ లిల్లీ, గ్లోరియోజా సూపర్బా లో ఏమవుతుందంటే మనకి లీఫ్ టిప్ modifies into leaf apex. It is modifies into wiry coil delicate structure. It is known as టెండ్రిల్. లీఫ్ ఎపెక్స్ అనేది టెండ్రిల్గా మనకి మోడిఫికేషన్ కనిపిస్తుంది గ్లోరియోజాలో. అండ్ గ్లోరియోజా, రైట్? గ్లోరీ లిల్లీ ఆర్నమెంటల్ ప్లాంట్ ఇది కూడా. నెక్స్ట్ రూట్ సిస్టమ్ తీసుకుంటే మోనోకాట్ ఫ్యామిలీ కాబట్టి అడ్వెంటీషియస్ రూట్ సిస్టమ్ ఉంటుంది. ఫ్యాసిక్యులేటెడ్ ట్యూబరస్ రూట్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ఆస్పరాగస్లో మనకి ఫ్యాసిక్యులేటెడ్ ట్యూబరస్ రూట్స్ ఉంటాయి. గుత్తులు మాదిరిగా ఉండే దుంపవేళ్ళు, గుత్తులు వంటి దుంపవేళ్ళు ఉంటాయి. ఫ్యాసిక్యులేటెడ్ ట్యూబరస్ రూట్స్, వీటిని వెజిటబుల్గా యూజ్ చేస్తారు. ఫ్యాసిక్యులేటెడ్ ట్యూబరస్ రూట్స్ దే ఆర్ ఫౌండ్ ఇన్ ఆస్పరాగస్ రెసిమోజస్. మన తెలుగులో పిల్లి తీగలు అంటారు. ఈ పిల్లి తీగల యొక్క రూట్స్ని తింటారనమాట. దే ఆర్ ఎడిబుల్. ఓకే, స్టెమ్, aerial stem, generally aerial stem. Some plants, they consist underground stems like rhizome, corm, bulb. ఇవన్నీ అండర్గ్రౌండ్ స్టెమ్స్ అనేవి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ లీఫ్ తీసుకుంటే లీఫ్ అనేది లీనియర్, లీఫ్ అనేది లీనియర్. రాడికల్ లీవ్స్, దే ఆర్ డైరెక్ట్లీ ఫార్మ్స్ ఫ్రమ్ ది అండర్గ్రౌండ్ పోర్షన్. It is known as radicle. Or they may be present on branches or stem. They are known as కాలైన్. లీవ్స్ అనేవి డైరెక్ట్గా భూమి పైన ఉండే పార్ట్ నుంచి ఏర్పడితే రాడికల్ అంటాం. అలా కాకుండా స్టెమ్ మీద బ్రాంచ్ మీద లీవ్స్ ఉంటే కాలైన్ అరేంజ్మెంట్ అంటాం. ఓకే, ఆల్టర్నేట్ ఫిలోటాక్సీ ఉంటుంది ఇక్కడ మనకి. ద లీవ్స్ దే ఆర్ అరేంజ్డ్ ఇన్ ఆల్టర్నేట్ మేనర్, లీనియర్ లీవ్స్. ప్యారలల్ వెనేషన్ ఉంటుంది ఇక్కడ మనకి. ప్యారలల్ వెనేషన్ మీన్స్ ద వెయిన్స్ రన్ ప్యారలల్ విత్ ఇన్ ఏ లీఫ్ లామినా. Parallel venation. Exceptionally, some plants, Smilax, it exhibits reticulate venation. మనకి ఏంటంటే లిలియేసి ఫ్యామిలీలో రెటిక్యులేట్ వెనేషన్ కలిగి ఉండే ఒక ప్లాంట్కి ఎగ్జాంపుల్ ఏమంటే ఏంటది? స్మైలాక్స్లో మనకి రెటిక్యులేట్ వెనేషన్ ఉంటుంది. జనరల్లీ ప్యారలల్ వెనేషన్, స్మైలాక్స్ ఎగ్జిబిట్స్ రెటిక్యులేట్ వెనేషన్. రెటిక్యులేట్ వెనేషన్ మీన్స్ ద వెయిన్స్ అండ్ వెయిన్లెట్స్ ఫార్మ్స్ ఎ నెట్వర్క్ విత్ ఇన్ ద లీఫ్ లామినా. రైట్, ఇవన్నీ మనకి ఏంటంటే వెజిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్. నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయేది ఫ్లోరల్ క్యారెక్టర్స్. ఫ్లోరల్ క్యారెక్టర్స్లో ఫస్ట్ వన్ ఇన్ఫ్లోరెసెన్స్, సోలిటరీ సైమోజ్ ఇన్ఫ్లోరెసెన్స్. ఆనియన్లో మనకి అంబెల్లిఫెరస్ క్లస్టర్స్ అనేవి ఉంటాయి. ఆనియన్లో ఉంటాయి. ఏంటి మనకి అండర్ గ్రౌండ్ పోర్షన్ నుంచి లాంగ్ గ్రీన్ కలర్డ్ స్కేప్ వస్తుంది. ఈ స్కేప్ యొక్క చివరి భాగంలో మనకి అంబెల్లిఫెరస్ క్లస్టర్స్ అనేవి అరేంజ్ అయ్యి ఉంటాయి. అంబెల్ అనేది అరేంజ్ అయ్యి ఉంటుంది. అంబెల్ అంటే ఏంటంటే మనకి పెడంకిల్ కండెన్స్డ్, పెడిసిలేట్, బ్రాక్టియేట్, bisexual flowers arranged in centripetal manner, right? The bracts of all flowers fused and forms a protective whorl. This protective whorl is known as
involucre. Involucre. This involucre protects the flowers, right? Flowers are arranged in centripetal manner. Centripetal manner means larger flowers towards peripheral, younger flowers towards central. Opening of flowers extending from peripheral to center. Peripheral to center, right? ఇటువంటి ఇన్ఫ్లోరసెన్స్ అంబెల్ అంటాం. కొన్ని ప్లాంట్లో రెసిమ్ కూడా ఉంటుంది, రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్ కూడా ఉంటుంది, రైట్? నెక్స్ట్ ఫ్లవర్ ఇన్ జనరల్. ఫ్లవర్ దే కన్సిస్ట్ బ్రాక్ట్స్. Bracts. If the flower consists bracts, it is known as bracteate. The symbol of bracteate is Br. Okay. Bracteoles. Bracteoles are absent. So abracteolate. Abracteolate. EBRL. Flower is pedicellate. The flower consists stalk. So it is pedicellate. Flower is complete. All the four whorls are present. So flower is complete. Flower is bisexual. The flower consists both androecium and gynoecium. So it is bisexual. Exceptionally, some of the flowers, ruscus, unisexual, smilax. Smilax plant lo manaki smilax lo unisexual flowers untai. Actinomorphic. The flower is actinomorphic. Actinomorphic means the flower forms two equal halves to cut in any radial plane passing through the center. Okay. Flowers trimerous. Liliaceae flowers are trimerous. Trimerous means ఇక్కడ ఫ్లోరల్ అపెండేజెస్ 3 కానీ 3 యొక్క మల్టిపుల్ నెంబర్ 6 కానీ ఇలా ఉంటాయి. ఇలా ఉంటే దీన్ని ఏమంటాం మనం? ట్రైమేరస్ ఫ్లవర్స్. ఇక్కడ స్టామిన్స్ అనేవి 6 వేసాం, 3 యొక్క మల్టిప్లై నెంబర్. అలాగే ఇక్కడ మనకేంటివి టెపల్స్ అనేవి 6 వేసాం. 1 2 3 4 5 6 టెపల్స్ ఉంటాయి 2 ఆర్డర్స్లో, 3+3. కాబట్టి 3 కానీ 3 యొక్క మల్టిపుల్ నెంబర్ కానీ ఉంటే ఇటువంటి వాటిని ఏమంటాం మనం? ట్రైమేరస్. ఫ్లవర్స్ ఆర్ ట్రైమేరస్, రైట్? ఇంపార్టెంట్ వన్. ఫ్లవర్ ఈజ్ హైపోగైనస్. సో డెఫినెట్లీ ద ఓవరీ ఈజ్ superior ovary. The ovary is superior ovary. Homoclamidious. Homoclamidious means calyx, corolla, they are not distinct. They are same. So they are called perianth, right? Calyx, corolla ఒకే రకంగా ఉంటాయి. Homo means similar. Chlamydius means perianth. Similar perianth ఉంటుంది కాబట్టి దీన్ని ఏమంటాం మనం? Homoclamidious, right? Next, flower in detail. Next one, flower in detail. Perianth. The units in perianth, they are called tepals. They are 6 in number. Homoclamidious నేచర్ ఉంటుంది అక్కడ మనకి. అవుటర్ వాల్లో 3 టెపల్స్ ఉంటాయి. ఇవి ఒక పెయిర్. ఆడ్ టెపల్ టువర్డ్స్ anterior position. Odd టెపల్ ఆఫ్ అవుటర్ వారల్, ఇట్ ఈజ్ ఇన్ anterior position. అవుటర్ వారల్లో 3 టెపల్స్ ఉంటాయి, 1 2 3. ఇన్నర్ వారల్లో 3 టెపల్స్ ఉంటాయి, 1 2 3. ఆడ్ టెపల్ ఆఫ్ అవుటర్ వారల్ ఈజ్ యాంటీరియర్ ఇన్ పొజిషన్. ఈ రెండు ఒక పెయిరు. ఆడ్ టెపల్ యాంటీరియర్ వైపు ఉంటుంది. ఆడ్ టెపల్ ఆఫ్ ఇన్నర్ వారల్, ఇట్ ఈస్ పోస్టీరియర్ ఇన్ పొజిషన్. ది సింబల్ ఇండికేట్స్ ది మదర్ యాక్సిస్. మదర్ యాక్సిస్ రిప్రజెంట్స్ ది డాట్ ఆర్ సర్కిల్. ఇక్కడ బ్రాక్ట్స్ ఉంటాయి కాబట్టి దిగువ భాగంలో బ్రాక్ట్స్ ఇట్ ఇండికేట్స్ యాంటీరియర్ పొజిషన్ ఆఫ్ ఫ్లోరల్ డయాగ్రామ్. ఓకే. పెరియాంత్లో ఉండే మెంబర్స్ ఏమంటాం మనం? టెపల్స్ అంటాం. ఆడ్ టెపల్ ఆఫ్ అవుటర్ వారల్ ఈజ్ యాంటీరియర్ ఇన్ పొజిషన్. ఆడ్ టెపల్ ఆఫ్ ఇన్నర్ వారల్ ఈజ్ పోస్టీరియర్ ఇన్ పొజిషన్. They are arranged in valvate eastivation. Eastivation is valvate eastivation. Valvate eastivation means the tepals just touch one another without overlapping. Right? Next, androecium. Androecium లో ఉండే మెంబర్స్ ఏమంటాం మనం? స్టామిన్స్. 6 స్టామిన్స్ ఉంటాయి. ఇవి కూడా 3+3 అరేంజ్మెంట్లో ఉంటాయి. అవుటర్ వారల్లో 3 ఉంటాయి, ఇన్నర్ వారల్లో 3 ఉంటాయి. 3+3 అరేంజ్మెంట్. 1 2 3 4 5 6 ఇలాగా. అవుటర్ వారల్లో 3, 1 2 3. ఇన్నర్ వారల్లో 3 ఉంటాయి. 3+3 అరేంజ్మెంట్ ఉంటాయి. స్టామిన్స్, దే ఆర్ ఫ్రీ. దే మే బి ఫ్రీ, polyandrous, or they may be epiphyllous. Stamens attached to the petals. Stamens attached to the tepals, not petals.
Stamens attached to the perianth members. Stamens attached to the tepals. It is known as epiphyllous stamens. ఎపిఫిల్లస్ స్టామిన్స్ అనేవి లిలియేసి క్యారెక్టర్ ఇంపార్టెంట్. ఇది జనరల్గా ఎపిఫిల్లస్ స్టామిన్స్ ఉంటాయి లిల్లీ వంటి ప్లాంట్స్లో మనకి. యాంథర్స్ డైథేకస్, యాంథర్లో మనకి బైలోబ్డ్ యాంథర్ ఉంటుంది, డైథేకస్. బేసిఫిక్స్డ్ ఇంట్రోస్. స్టామిన్స్ అనే ఫ్లవర్ లోపలే ఉంటాయి, ఫ్లవర్ని దాటి బయటికి రావు, సో ఇంట్రోస్. డెహిసెన్స్ ఈజ్ లాంగిట్యూడినల్ డెహిసెన్స్. డెహిసెన్స్ ఈజ్ లాంగిట్యూడినల్ డెహిసెన్స్, రైట్. గైనీషియంలో మనకి 3 కార్పెల్స్ ఉంటాయి, ట్రైకార్పెలరీ, ట్రైలాక్యులర్, సింకార్పస్ గైనీషియం. ఓవ్యూల్స్ అన్నవి సెంటర్ యొక్క యాక్సిస్లో అరేంజ్ అయి ఉంటాయి. ఎగ్జైల్ ప్లాసెంటేషన్ ఉంటుంది. ఓవ్యూల్స్ దే అరేంజ్డ్ ఆన్ యాక్సిస్ ఆఫ్ ఓవరీ. ఓవరీ యొక్క యాక్సిస్ ప్లేస్లో ఉంటాయి కాబట్టి దీన్ని ఏమంటాం మనం? ఎగ్జైల్ ప్లాసెంటేషన్ అంటాం. స్టైల్ ఈజ్ టెర్మినల్, స్టిగ్మా ఈజ్ ట్రైఫిడ్. స్టైల్ ఈజ్ టెర్మినల్, స్టిగ్మా ఈజ్ ట్రైఫిడ్. గైనీషియంలో 3 కార్పెల్స్ ఉంటాయి, ట్రైమేరస్ ఫ్లవర్స్ కాబట్టి జనరల్గా మనకి 3 కార్పెల్స్ ఉంటాయి, 3 లాక్యూల్స్, ట్రైలాక్యులర్, ట్రైకార్పులరీ, ట్రైలాక్యులర్, సింకార్పస్ గైనీషియం ఉంటుంది. ఓవ్యూల్స్ అరేంజ్డ్ ఇన్ ఎగ్జైల్ ప్లాసెంటేషన్. స్టైల్ ఈజ్ టెర్మినల్, స్టిగ్మా ఈజ్ ట్రైఫిడ్. ఓకే, నెక్స్ట్ పాలినేషన్ తీసుకుంటే ఎంటమోఫిలస్ క్రాస్ పాలినేషన్ ఉంటుంది. కొన్నిట్లో ప్రొటాండరీ ఉంటుంది ఆలియం వంటి ప్లాంట్లో. ప్రొటాండరీ మీన్స్ మెచ్యురేషన్ ఆఫ్ ఆండ్రీషియం ఎర్లియర్ దాన్ గైనీషియం. సో డెఫినెట్గా క్రాస్ పాలినేషన్ ఉంటుంది ఆలియంలో. అలాగే కాల్చికంలో ప్రోటోగైనీ ఉంటుంది. ప్రోటోగైనీ మీన్స్ మెచ్యురేషన్ ఆఫ్ గైనీషియం ఎర్లియర్ దాన్ ఆండ్రీషియం, ప్రోటోగైనీ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఫ్రూట్ అనేది మెయిన్ ఫ్రూట్ ఈజ్ క్యాప్స్యూల్. కొన్ని ప్లాంట్స్లో మనకి బెర్రీ ఉంటుంది, మెయిన్ ఫ్రూట్ ఏంటి? క్యాప్స్యూల్. ఓకే, నెక్స్ట్ ఫ్లోరల్ ఫార్ములా బ్రాక్టియేట్, ఎబ్రాక్టియోలేట్, యాక్నోమార్ఫిక్, బైసెక్సువల్. టెపల్స్ 3+3 అరేంజ్మెంట్. అవుటర్ వార్లో 3 ఉంటాయి, ఇన్నర్ వార్లో 3 ఉంటాయి. 3+3 అరేంజ్మెంట్, యునైటెడ్. ఏ 3+3, స్టామిన్స్ 3+3, ఎపిఫిల్లస్ స్టామిన్స్. ఈ సింబల్ దేని తెలియజేస్తుంది? A2P, ఎపిఫిల్లస్ స్టామిన్స్. గైనీషియంలో 3 కార్పెల్స్ ఉంటాయి, దే ఆర్ ఫ్యూజ్డ్. సింకార్పస్, సుపీరియర్ ఓవరీ. హైపోగైనస్ ఫ్లవర్ కాబట్టి సుపీరియర్ ఓవరీ ఉంటుంది. జీ దిగువ భాగంలో లైన్ మనం యూజ్ చేస్తాం. ఓకే, ఇది మనకి లిలియేసి ఫ్యామిలీ యొక్క క్యారెక్టరిస్టిక్స్. ఏంటంటే మనకి ఈ ఫ్యామిలీలో చాలా ప్లాంట్స్లో అండర్ గ్రౌండ్ స్టెమ్స్ ఉంటాయి, రైజోమ్, కార్, బల్బ్. కొన్ని ప్లాంట్లో మనకి ఇక్కడ క్లాడోడ్స్ ఆర్ క్లాడోఫిల్స్ ఉంటాయి. ఆస్పరాగస్ క్లాడోడ్ ఉంటుంది. రస్కస్ క్లాడోడ్ కలిగి ఉండే ప్లాంట్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే ఆస్పరాగస్, రస్కస్ వంటి ప్లాంట్స్లో క్లాడోడ్స్ ఉంటాయి. క్లాడోడ్ మీన్స్ ద బ్రాంచ్ విత్ లిమిటెడ్ గ్రోత్ పెర్ఫార్మ్స్ ఫోటోసింథసిస్. మనకి ఆస్పరాగస్లో అయితే ఏమవుతుందంటే మెయిన్ స్టెమ్, it is divided into nodes and internodes. These nodes produce again branches. These branches again shows unlimited growth. From these nodes, small limited growth branches are arises. The branch with limited growth performs photosynthesis. It is known as cladode. ఆస్పరాగస్లో మనకి 3 టైప్ ఆఫ్ మోడిఫికేషన్ ఉంటుంది. రూట్ అన్నది ఫ్యాసిక్యులేటెడ్ ట్యూబరస్ రూట్స్ ఉంటాయి. స్టెమ్ అనేవి ఏంటి? క్లాడోడ్స్ ఉంటాయి, క్లాడోఫిల్స్. లీవ్స్ అనేవి స్పైన్స్గా మోడిఫై అవుతాయి. అదే రస్కస్ తీసుకుంటే రస్కస్లో మనకి ఏమవుతుందంటే రస్కస్లో మనకి ఈ నోడ్స్ వద్ద నుంచి స్కేల్ లీవ్స్ ఫార్మ్ అవుతాయి. స్కేల్ లీవ్స్, ఈ స్కేల్ లీవ్స్ యొక్క యాక్సిల్ ప్లేస్ నుంచి మనకి లీఫ్ లైక్ క్లాడోడ్స్ ఉంటాయి. లీఫ్ లైక్ క్లాడోడ్స్ అనేవి రస్కస్లో ఉంటాయి. నెక్స్ట్ ఈ ఫ్యామిలీ యొక్క ఎకనామిక్ ఇంపార్టెన్స్ తీసుకుంటే చాలా ప్లాంట్స్ని ఆలియం, అలోయ్ వంటి ప్లాంట్స్ని వెజిటబుల్స్గా యూజ్ చేస్తారు, స్పైసెస్గా యూజ్ చేస్తారు, వెజిటబుల్స్గా ఫుడ్గా యూజ్ చేస్తారు. నెక్స్ట్ చాలా ప్లాంట్స్ ఆర్నమెంటల్గా పెరుగుతాయి. గ్లోరియోజా సూపర్బా, లిలియం క్యాండిడమ్, డ్రస్సీనా వంటి ప్లాంట్స్లో అనేవి ఆర్నమెంటల్గా పెంచుతారు. ఎక్కువగా ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఎక్కువగా ఉంటాయి. కాల్చికం ఆటంనేల్ యొక్క కార్మ్ నుంచి కాల్సీన్ అనే ఆల్కలాయిడ్ వస్తుంది.
it acts as mitotic poison. It induces polyploidy nature. క్రోమోజోమ్ యొక్క డూప్లికేషన్కి సైటలాజికల్ ఎక్స్పెరిమెంట్స్ యూజ్ చేస్తారు. దీని ట్రీట్మెంట్ కాల్సిన్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు సెల్లో ఉండే క్రోమోజోమ్స్ ఏమవుతాయి, డూప్లికేట్ అవుతూ ఉంటాయి. కాల్సిన్ ఇట్ ఇండ్యూసెస్ పాలీప్లాయిడీ. ఓకే, నెక్స్ట్ ఈ డ్రసీనా అంగుస్టిఫోలియా మనకి రెడ్ డ్రాగన్ ప్లాంట్ నుంచి ఏంటంటే రెడ్ కలర్లో ఉండే రెజిన్ వస్తుంది. రెడ్ డ్రాగన్ అంటాం, డ్రాగన్స్ బ్లడ్ అంటాం. ఓకే, చాలా ప్లాంట్స్ని ఆర్నమెంటల్గా యూజ్ చేస్తారు. ఓకే, ఇది ఆల్ అబౌట్ లిలియేసీ ఫ్యామిలీ. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.